హాయ్ అండి, వెల్కమ్ టు సునీత వ్లాగ్స్. ఈ వీడియోలో ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా 1/2 కేజీ ఉసిరికాయలని శుభ్రంగా కడిగి ఎక్కడా తడి అనేది లేకుండా శుభ్రమైన పొడి క్లాత్తో ఒక్కొక్కటి తుడుచుకొని తీసుకోవాలి. ఎక్కడా తడి అనేది లేకుండా పచ్చడికి ఈ కాయలు బాగా ఆరిపోవాలి. ఇవి కొలుచుకుంటే ఒక 1/2 కేజీ కాయలు సోలవుతాయి. ఇప్పుడు స్టవ్ మీద లోతుగా ఉన్న కళాయి పెట్టుకొని 1/2 లీటర్ వేరుశనగ నూనె వేసుకోండి. పచ్చడికి వేరుశనగ నూనె అయితే టేస్ట్ బాగుంటుంది. నూనె బాగా వేడైన తర్వాత ఈ ఉసిరికాయలన్నింటినీ వేసుకోండి. లో ఫ్లేమ్లో వేయించుకోండి, లోపల వరకు బాగా వేగుతాయి. అలాగే 2 వైపులకి తిప్పుకుంటూ వేయించుకోండి, అన్ని వైపులా సమానంగా వేగుతాయి. కాయలు ఇలా వడిలి ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోండి. వీటిని వేయించుకోవడానికి సుమారు 20 నుండి 25 నిమిషాల వరకు టైం పడుతుంది. ఇలా ఉసిరికాయలు బాగా వేయించుకుంటే పచ్చడి బయటున్నా పాడవ్వదు. వేగిన తర్వాత ఓపెన్ చేస్తే తొనలు ఈజీగా వచ్చేస్తాయి. బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఈ ఉసిరికాయలు చల్లారాలి. తర్వాత చిన్న కళాయిలో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ దోరగా వేయించుకోండి. ఇవి చిటపటలాడేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక వెల్లుల్లిపాయని ఒలిచి వెల్లుల్లి రెబ్బలన్నీ జార్లోకి తీసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పచ్చడి కోసం చింతపండు 80 గ్రాములు తీసుకొని కడిగి 1 గ్లాసు నీళ్లు వేసుకోండి. తర్వాత 5 నిమిషాలు నీళ్లను మరగనివ్వండి. చింతపండు మెత్తబడుతుంది, పులుసు పిండుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత పులుసంతా తీసుకొని వడగట్టుకోండి. దీనిలో ఇంకొక గ్లాసు నీళ్లు వేసుకొని మళ్ళీ పులుసంతా తీసుకోండి. ఇలా వచ్చిన చింతపండు పులుసంతా ఉడికించుకోవాలి. దీనిలో 1/4 కప్పు కల్లు ఉప్పు వేసుకోండి. వెయిట్ ప్రకారం ఇది 70 గ్రాములు ఉంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా కలుపుకొని ఈ చింతపండు పులుసు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. పులుసు ఉడికిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. చల్లారిన తర్వాత ఇది కొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఇప్పుడు పచ్చడి తాలింపు కోసం ఉసిరికాయలు వేయించుకున్న నూనెలోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 5 నుండి 6 వెల్లుల్లి, 2 ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోండి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కూడా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఉసిరికాయలలో చల్లారిన ఈ తాలింపు, చింతపండు పేస్ట్, కారం 1/4 కప్పు వరకు వేసుకోండి. ఇది వెయిట్ ప్రకారం కారం 50 గ్రాముల వరకు ఉంటుంది. ఇంకా కోర్సుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి, మెంతుపిండి వేసుకొని అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని 3 రోజులు అలాగే పక్కన పెట్టండి. బాగా ఊరుతుంది. ఊరిన తర్వాత చూస్తే ఇలా ఉంటుంది. నూనె అంతా పీల్చుకుంటుంది. ముక్కకి ఉప్పు కారం బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం సునీత వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.